TV7 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామం ఉచిత మెగా వైద్య శిబిరం ఈ రోజు మూడో రోజు కావటం వల్ల అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య శిబిరానికి పరీక్షలు చేయించుకొని చుట్టూ గ్రామాలు 20 గ్రామాల నుండి కూడా వచ్చి వైద్య శిబిరాన్ని హాజరై అందులో భాగంగానే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాలాలు శ్రీను మోహన్ కమలాకర్ తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి చాలా సంతోషించి అన్ని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇలా హాస్పిటల్లో పోతే 500 ఫీజు డాక్టర్ అవుతుంది, కానీ బండి సంజయ్ నాయకత్వంలో మెగా శిబిరం ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రజలు సంతోషపడి అన్ని వైద్యులు సంతోషపడ్డారని, వైద్య సంబంధించిన ఎముక నొప్పి అన్ని రకాల టెస్టులు ఫీజులు చేయటం కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా భావించారు. ఈరోజు మన మంత్రివర్యులు శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడిసిటీ సౌజన్యం క్యాంపు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మెగా క్యాంపు అని చెప్పుకోవచ్చును. ఈ క్యాంపు వచ్చేసి ఈ క్యాంపులో రోజుకు 1000 మందికి పైగా పేషెంట్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇలాంటి క్యాంపు ఇంతవరకు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు కూడా పెట్టలేదు. చాలా సంతోషపడుతున్నారు, మేము కూడా సంతోషపడుతున్నాము. మా మంత్రివర్యులు ఇంత మంచి క్యాంపు తీసుకురావడం హర్షించదగ్గ విషయము. మాకు ఇలాంటి క్యాంపులు మరెన్నో ఫ్యూచర్లో తీసుకొస్తారని భావిస్తున్నాము. దీన్ని ప్రజలు ఏ విధంగా వారి స్పందన ఏ విధంగా తెలియజేస్తున్నారు? ప్రజలు హర్షించదగ్గ వారు బండి సంజయ్ గారిని పొగుడుతున్నారు. ఎందుకంటే 60 మంది డాక్టర్లు ఉన్న మెడిసిటీ ఈ యొక్క హాస్పిటల్ మొత్తం తీసుకువచ్చి మెడ్చల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అన్నది మహాదృష్టము. ఈ యొక్క 20 చుట్టూ ఉన్న 20 గ్రామాలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చావనపల్లి విలేజ్లో కరీంనగర్ రూరల్ మండలంలో పెట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు ఎలాంటివి అంటే పేషెంట్ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని ఏది ఎక్స్రే సంబంధించినవి కానీ, ఇంకా వాళ్ళకు స్కానింగ్ సంబంధించినవి కానీ, లేకపోతే ఆపరేషన్ సంబంధించినవి కానీ వారికి ఫ్రీ వైద్యము వారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా మా బండి సంజయ్ కుమార్ అన్న గారు పెట్టారా అన్న ఆలోచన విధంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ వాళ్ళు సంజయ్ గారిని పొగుడుతున్నారు.